దేశంలో ప్రజాస్వామ్యం ఇబ్బందుల్లో ఉందని నియంతృత్వానికి వ్యతిరేకంగా అందరూ కలిసి రావాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ అమరవీరులకు 10 ఏళ్లలో ఎన్డీఏ సర్కారు ఏం చేసిందని ప్రశ్నించారు. రాముడితో రాజకీయాలు చేయడం తప్ప తెలంగాణ ప్రయోజనాలు కాపాడడంలో బీజేపీకి చిత్తశుద్ధి లేదన్నారు. తాము కూడా రామ భక్తులమేనన్నారు పొన్నం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నియంతృత్వానికి వ్యతిరేకంగా అందరూ కూడా ఆలోచన చేయాలనేటువంటి మాటని సందర్భంగా వాకర్ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు నఫరత్ చోడో మొహమ్మద్ జోడో అని దేశంలో ఉన్నటువంటి పరిస్థితులలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అనేక రకాలుగా శ్రమపడుతున్నటువంటి పరిస్థితుల్లో భారత ప్రతి పౌరుడి బాధ్యత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటేనే మనకు మాట్లాడే హక్కు కావచ్చు, మనకు ఉండేటువంటి పరిస్థితి ఉండొచ్చు. అమరవీరులను అవమానపరిచిండ్రు, తెలంగాణ ఏర్పాటును కించపరిచిండ్రు, తెలంగాణ ఏర్పాటు తల్లిని తప్పి బిడ్డను రక్షించారన్నారు, తెలంగాణ ఏర్పాటు దొంగతనంగా దేశ విభజన కొరకు తీసుకుపోతారన్నారు. ఇటువంటి వాళ్ళకు తెలంగాణలో ఓటు అడిగే హక్కు ఉందా? ఒకసారి తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం ఆకాంక్షించిన వాళ్ళందరూ ఆలోచన చేయాలి. ఏదైనా విభజన హామీ ఇచ్చిందా అది చెప్పినాక ఓట్లు అడిగే నైతిక హక్కు ఉన్నది ఈ రాష్ట్రంలో. తప్ప మేము రామునికి సంబంధించి బరాబరు కలుస్తాం. వీఆర్ భక్త ఆఫ్ రామ. బట్ రాముని జన్మ గురించి ప్రస్తావించిన మన పార్లమెంట్ సభ్యుడు జన్మ గురించి మేము ఎవరో కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడి చెప్పినాం. ఆ రోజు కూడా ఎవరైనా మాట్లాడుంటే దేని శిక్షగా సిద్ధం. ఊరికైనా రాజకీయం చేయడానికి జన్మ గురించి మీరే మాట్లాడతారు, ఆయనకు సంబంధించి ఓట్ల గురించి మీరే మాట్లాడతారు. రాముడు అందరి వారు. రాముడికి సంబంధించిన విషయంలో కూడా మీకు 10 ఏళ్లలో నిజంగా ఏమైనా పనిచేసి ఉంటే నరేంద్ర మోడీ ఫోటో మీద ఒకటి అనుకోండి. కానీ